హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ కళ్యాణి, ఎండి ఆయుర్వేద. అయితే గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో మరియు వార్తల్లో వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే అండి, చైనాలో మళ్ళీ ఒక కొత్త వైరస్ అనేది వచ్చింది. దాని వల్ల చాలామంది హాస్పిటలైజేషన్ అవుతున్నారు అనేది చాలామంది చెప్తున్నారండి. అయితే ఈ వైరస్ ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. అయితే ఈ వైరస్ పేరు వచ్చేసి హ్యూమన్ మెటా న్యూమో వైరస్, హెచ్ఎంపివి వైరస్ అని చెప్తున్నారనమాట. అయితే ఈ వైరస్ అనేది చాలా సంవత్సరాల క్రితమే కనుగొనబడింది అండి. అంటే మన శాస్త్రవేత్తలు 2001లోనే దీన్ని కనుక్కున్నారనమాట. అయితే కోవిడ్తో కంపేర్ చేస్తే ఈ వైరస్ యొక్క లక్షణాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అనేది లేదండి. అయితే ఈ వైరస్ యొక్క లక్షణాలు చూస్తే దాని పేరులోనే ఉందండి, న్యూమో వైరస్, అంటే రిలేటెడ్ టు లంగ్స్ అనమాట. అంటే కొన్ని రకాల ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి కానీ, తర్వాత ఛాతి నొప్పి, ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. కొంతమందిలో ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళలో జ్వరం కానీ, నీరసం కూడా ఉండొచ్చు అనమాట. ఇంకా కొంతమందిలో అయితే బ్రాంకైటిస్ కానీ, న్యూమోనియా, తర్వాత గొంతులో పిల్లి కూతలు రావడము, ఉబ్బసము, ఆయాసం వంటి లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఈ వైరస్ ఎవరిలో ఎక్కువ ప్రమాదాన్ని చూపిస్తుంది అని చూస్తే ఏజ్ పరంగా 14 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళు కానీ, తర్వాత 60 సంవత్సరాలకి పైబడిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అదేవిధంగా ముందే బీపీ, షుగర్కి మెడిసిన్స్ వాడుతూ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, అన్కంట్రోల్డ్ షుగర్ కానీ, తర్వాత గుండె సంబంధిత వ్యాధులు కానీ, ఉబ్బసము, ఆయాసము ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా సోకుతుంది అని చూస్తే సేమ్ కోవిడ్ లాగానే ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి సోకే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే డ్రాప్లెట్స్ ద్వారా, తుంపర్లు అంటారనమాట. అంటే ఈ వైరస్ తోటి ఎఫెక్టెడ్ అయిన పర్సన్ మనల్ని డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే వారి నుంచి వచ్చేటటువంటి తుంపర్లు ఏవైతే ఉన్నప్పుడు, మాట్లాడినప్పుడు కానీ, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఏవైతే తుంపర్లు వస్తాయో అవి వాటి ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఈ వైరస్ అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి దాని యొక్క లక్షణాలు అనేవి చాలా తక్కువగా చూపిస్తుందండి. అయితే ఈ వైరస్ రాకుండా మనం ఏం చేయాలి అని చూస్తే ఆల్రెడీ కోవిడ్ తోటి మనం అందరము ఎక్స్పీరియన్స్ అయ్యే ఉన్నాము. కాబట్టి ఏం చేయాలి అంటే వ్యక్తిగత దూరాన్ని కానీ, వ్యక్తిగత పరిశుభ్రతని పాటించాలి. అంటే హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అలవాటు చేసుకోవాలి. అంటే మంచి ఆల్కహాల్ బేస్డ్ ఉన్నటువంటి హ్యాండ్ వాష్ తోటి 20 మినిట్స్ చేతులు కడుక్కోవడము, అలా చేయడము. అదేవిధంగా గుంపుగా ఉండడం, అంటే గ్రూపులుగా ఉండడం కానీ అలాంటివి చేయొద్దు. సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. హ్యాండ్ కర్చీఫ్స్ కానీ, లేకపోతే మాస్కులు కానీ వాడడం అలవాటుగా చేసుకోండి. అవి కూడా లేకపోతే తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవడం, ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేయడం అనేది అలవాటుగా చేసుకోండి. అదేవిధంగా ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో, ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఆహార పదార్థాలు కానీ, లేకపోతే మీ లైఫ్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ చేసుకోండి. అదేవిధంగా ప్రాణాయామం చేయడం, మెడిటేషన్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉండాలన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే ఈ వైరస్ గురించి భయపడొద్దు. బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైతే మనం భయపడతామో మన శరీరంలో కార్టిసాల్స్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే చిన్న వైరస్ను కూడా మనం తట్టుకునే శక్తిని కోల్పోతామన్నమాట. కాబట్టి న్యూస్లో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వార్తల్ని కానీ విని సీరియస్గా తీసుకొని ముందుగానే భయపడొద్దన్నమాట. సో మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఎలాంటి వైరస్నైనా తట్టుకునే కెపాసిటీ మీకు ఖచ్చితంగా ఉంటుంది. మరిన్ని ఆయుర్వేద అప్డేట్స్ కోసం ప్లీజ్ subscribe my channel. Thank you.